కబూతరు జా 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 కబూతరు జా జా జా. ఏం దొల్ల అట్లా చూస్తున్నా దిక్కు. అయితే ఏం లేదుల్లా, వెనకట ఈ పావురాలు ఉత్తరాలు పంపేటియట కదా, ఇప్పుడు పావురాలను చూస్తేనే నాకు మస్తు భయం అవుతుంది. ఎందుకంటే ఏమో భీమాలత అని అట కదా, అవి మన కాడ తిరుగుతే ఏమో నాకు తెలియదు. ఇట్లా వాళ్ళు ఇలా అనుకోగా నేనిన్నా. అయినా కానీ ఎప్పుడు ఒకసారి దాన కూడా ఎత్తా వాటికి, ఏం లేదు. అయితే అవు కానీ ఇప్పుడు పావురాల ముచ్చట నేనెందుకు చెప్తాన్నా, యాదకొచ్చింది. ఏం లేదు అలా, ఒక్కసారి విమానం చాలైందంటే అదే ఆగే జాగాలనే ఆగుతుంది కదా. ఎవరైనా ఆపన్న ఆగుతుందా? ఆపరు కదా. కానీ ఒక పావురం ఆపింది విమానాన్ని, నమ్ముతలేరా? చూడురి. ఓషిని పావురాలు ఇండ్లలకు ఆఫీసులకే అత్తాయి అనుకున్నా, ఆఖరికి విమానాలు కూడా ఎక్కుతాన్నాయి కదా. ఇగో ఇది అమెరికా విమానముల్లో ప్యాసింజర్లు ఎక్కి కూర్చున్నారు. ఇక డ్రైవర్ సాబేమో కట్కలొత్తి షాల్ చేస్తాండు. అంతల్నే అవో 2 పావురాలు విమానంలో మంచిగా జాక్కున్నాయి. ఒక ప్యాసింజర్ చూసి దాన్ని మెసిలిచ్చిండు. ఇక అదేమో అందులోనే గాయ తిరుగుడు. అగో ఇక ఈ పావురాలు విమానంలో తిరుగుతా అంటే విమానం నడిపే డ్రైవర్ సాబు జర ఎడమటం అయ్యిండు. లో ఎందుకన్నా మంచిదని పావురాల కోసము విమానాన్నే ఆపిండు. ఒకదాన్ని ఎట్లనో గట్ల బయటికి పంపిర్రు. మళ్ళా విమానం షాల్ చేయంగానే ఇంకో పావురం పిసపిస చేసింది. ఇక ఇంకే ఉన్నది, మళ్ళక ఇంజన్ బంద్ పెట్టి పోయే విమానాన్ని మళ్ళీ ఆపిర్రు. ఇట్లా ఒక పావురం చేయబట్టి విమానాన్ని 2 మాటలు ఆపిర్రు. లెక్కకైతే ఇంజన్ ఫెయిల్ అయ్యి సిగ్నల్ అందకనో విమానాలు ఆగిపోతాయి, వాపస్ పట్టుకొస్తారు. కానీ పావురాలు చేయబట్టి కూడా విమానాల తొవ్వ మార్చుడు నడిమిట్లనే ఆపుడు నాకు తెలిసి గిదే ఫస్ట్ టైం కావచ్చు.